ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు హోంశాఖ వైపు పడుతున్నాయా? వరుసగా ల్యాండ్ ఆర్డర్ అంశాలపైన స్పందించడం, సోషల్ మీడియా నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ ప్రకటించడం, ఈగల్ సైబర్ క్రైమ్ అధికారులతోటి సమీక్షలు నిర్వహించడం, గవర్నర్తో భేటీ కావడం, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిధిని విస్తరించుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో హోంశాఖ పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పవన్ ఇప్పుడు ఆ శాఖ వ్యవహారాలు మరింత చురుకుగా కనిపించడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? ఇది కేవలం పరిపాలన చొరవన లేక భవిష్యత్తు అధికార సమీకరణాలకు సంకేతమా? లెట్స్ వాచ్. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య ప్రధాన రాజకీయ అజెండాగా మారింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని వైసీపీ ఆరోపిస్తోంది. సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి ఘటనలు, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలు, వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు ఇవన్నింటినీ ఉదాహరణగా చూపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. ప్రతిపక్షం మాత్రమే కాదు, అధికార కూటమిలో కీలక భాగస్వామి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హోంశాఖ పనితీరుపై పలు సందర్భాల్లో బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది. 2024 నవంబర్లో పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ హోంశాఖపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ చర్చలు వినిపిస్తూనే ఉన్నాయి. మహిళలపై నేరాల్లో రాజీ ఉండదని స్పష్టం చేసిన ఆయన నేరస్తులకు కులం, మతం, పార్టీ రంగు వేయొద్దని హెచ్చరించారు. అదే సమయంలో హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్స్ అప్పట్లో కూటమిలో అసౌకర్యాన్ని కలిగించిందనే ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను సూచనగా తీసుకుంటామని హోంమంత్రి అనితతో పాటు కూటమి పెద్దలు ఆ అంశానికి అక్కడితో ముగించే ప్రయత్నం చేశారు. తాజాగా కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో పవన్ మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించారు. తాను హోంమంత్రిని కాదని, అది క్రిమినల్స్ అదృష్టమన్నారు. లా అండ్ ఆర్డర్ తన శాఖ కాదు కాబట్టి ఇంతకాలం మౌనంగా ఉన్నామని, ఇక ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీసే. ఒకవైపు ప్రభుత్వంలో కొనసాగుతూనే మరోవైపు అదే ప్రభుత్వ హోంశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రధాన చర్చగా మారింది. సాధారణంగా ఒక మంత్రి తన శాఖకే పరిమితమవుతారు, కానీ పవన్ మాత్రం తన శాఖ కాకపోయినా లా అండ్ ఆర్డర్ అంశంపై వరుసగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలపై అసభ్య పోస్టులు, డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు ఇవన్నీ హోంశాఖ పరిధిలోని అంశాలే. అయినా వాటిపై స్వయంగా సమీక్షలు నిర్వహించడం, అధికారులను పిలిపించుకోవడం పవన్ రాజకీయ ప్రాధాన్యతలు మారుతున్నాయన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. రాజకీయంగా చూస్తే పవన్ 2 లక్ష్యాలను ఒకేసారి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఒకటి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడని నాయకుడు అనే ఇమేజ్ని బలోపేతం చేసుకోవడం. రెండోది, కూటమి ప్రభుత్వంలో తన రాజకీయ ప్రభావాన్ని మరింత పెంచుకోవడం. ఎందుకంటే మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సోషల్ మీడియా దాడుల వంటి అంశాలు నేరుగా ప్రజలను ప్రభావితం చేసే విషయాలు. వీటిపై చురుగ్గా స్పందించడం రాజకీయంగా కూడా ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా పోస్టులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించడం, వెంటనే ఈగిల్ సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులతో సమావేశం కావడం, అనంతరం గవర్నర్తో భేటీ కావడం, ఈ పరిణామాలన్నీ వరుసగా జరగడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారికంగా ఈ సమావేశాల వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే లా అండ్ ఆర్డర్ అంశాలపై చర్చ జరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యాక తనపై అసత్య ఆరోపణలు, తనను బెదిరిస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను అంటూ చెప్పడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. అది సరదా వ్యాఖ్య మాత్రమేనా, లేక అధికార వర్గాలు జరుగుతున్న చర్చలకు ప్రతిబింబమా అన్నది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హోంశాఖ మంత్రి వంగలపూడి అనితే అయినా రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత సీఎం చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు వరుసగా పవన్ అదే అంశంపై మాట్లాడ్డం ప్రభుత్వంలో తన పాత్రను విస్తరించుకునే ప్రయత్నమా, లేక ప్రజల్లో తన రాజకీయ బ్రాండును మరింత బలోపేతం చేసుకునే వ్యూహమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోంశాఖ మార్పుపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక సంకేతాలు ఇవ్వలేదు. కానీ పవన్ చర్యలు, వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ చర్చ మాత్రం అమరావతి రాజకీయాల్లో రోజురోజుకు బలపడుతోంది. పవన్ కళ్యాణ్ నిజంగానే హోంశాఖ బాధ్యతలు కోరుకుంటున్నారా, లేక లా అండ్ ఆర్డర్ అంశాన్ని రాజకీయంగా తన బలమైన అజెండాగా మలుచుకుంటున్నారా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో హోంశాఖ ఇప్పుడు కేవలం పరిపాలనాంశం కాదు, కూటమి అంతర్గత రాజకీయాల కేంద్ర బిందువుగా కూడా మారుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.